హేమచంద్ర, మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? డాక్టర్ రాబోతున్నారు. ఎందుకంటే నాకు బేసిక్ కోపం రాదు. నీ కోపం రాదా? లేదు, అసలు రాదే. ఒకసారి వచ్చింది కోపం, గుర్తెచ్చుకో. నాకు అసలు రాదు. కోపం వచ్చింది చందు, నీకు గుర్తెచ్చుకో. జస్ట్ రిమెంబర్ ఒకసారి. నాకు కోపం రాదు. నీకు కోపం వస్తుంది. రాదు. అదిగో వచ్చేసింది. తప్పు నాయనల్లారా, శాంతంగా ప్లీజ్. వెల్కమ్ యశస్విని. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, అయ్యో చూడవే చూడవే నా మొగుడు వీడే, రెండు ఎండు మిర్చి నవిలినట్టు రంకెలుస్తుంటాడే, అగ్గి మీద గుగ్గిలా ఉడైపు వీడురా, డే అండ్ నైట్ అలుగుతాడు వింత జీవిరా, నవ్వడమంటే తెలియనోడురా, అయ్యయ్యో అయ్యయ్యో. హే మిరియాలే తింటాడే, దునియాలో కనపడడే, నోటికొచ్చిన మాటేదో వాగే 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 వాడు, చేతి కందిన వస్తువుని విసిరేస్తుంటాడు, మాడిపోయిన అట్టులాగా పేసే 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 చూడు, టేస్ట్ లేని చట్నీలా చప్పకుంటాడు. Oh man, come on, be happy అంటే వినుకోడే ఈ man. అమ్మో హిట్లర్ కొడుకే వీడే, డమాల్ ధమ్మేల్ అని గూటాల్లో వెలుతుంటాడే, అమ్మో మొగుడే శాంతం లేనోడే, మిరియాలే తింటాడే, మిరియాలే ఇష్టంగా తింటూ ఉంటాడే, దునియాలో కనపడడే ఇట్టంటోడే, మిరియాలే ఇష్టంగా తింటూ ఉంటాడే, దునియాలో కనపడడే ఇట్టంటోడే, అయ్యో చూడవే చూడవే నా మొగుడు వీడే, రెండు ఎండు మిర్చి నమిలినట్టు రంకెలేస్తుంటాడే, అగ్గి మీద గుగ్గిలో ఉడైపు వీడురా, డే అండ్ నైట్ అలుగుతాడు వింత జీవిరా, నవ్వడమంటే తెలియనోడురా, అయ్యయ్యో. పండగల్లో అందరూ వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తే, రాజుసిన నిప్పు మల్లె రుసరుసరుసలాడంటాడు, టీవీలో కామెడీ సీను వచ్చందరు నవ్వుతూ ఉంటే, స్టాప్ పిట్టని పళ్ళని కొరికి స్విచ్ ఆఫ్ అయిపోతుంటాడు, ఓయ్ ఓయ్ ఆపే అని అన్నా వినడే ముక్కోపి, నో నో హ్యాపీ వీడికెప్పుడు ఉంటది హై హై బీపీ, మిరియాలే తింటాడే, మిరియాలే ఇష్టంగా తింటూ ఉంటాడే, దునియాలో కనపడడే ఇట్టంటోడే, మిరియాలే ఇష్టంగా తింటూ ఉంటాడే, దునియాలో కనపడడే ఇట్టంటోడే. స్వప్న, ఎలా అనిపించింది పెర్ఫార్మెన్స్? ఓ యశస్విని యశస్విని గాओ మేరే జాను, నీ పాటలోన పంచకేమో నేను పెద్ద ఫ్యాను. ఏం పంచ మిరియాలే అంటున్నప్పుడు అసలు మొత్తం మిరియాలు రాలిపోయినట్టుంది అనమాట. మిరియాలే తింటాడే. మీరు మనుషుల డాక్టరా పశువుల డాక్టర్ అమ్మా? BDS హౌస్ సర్జన్ చేస్తున్నా. అయితే ఎక్కువ మాట్లాడితే పళ్ళు పీకుతారనమాట. మీ పళ్ళని జాగ్రత్తగా కాపాడుతాను. ఇవాళ మాత్రం నిజంగా మా చెవులను బాగా జాగ్రత్తగా కాపాడుతూ మంచి పాట పాడారు. హేమచంద్ర, యశస్విని సూపర్ పర్ఫార్మెన్స్, నైస్. అనే శ్రీరామ్ గారు ఎలా అనిపించింది? మిరియాలు నూరినట్టు, గసగసాలను దంచినట్టు, మిరపకాయల్ని కుమ్మినట్టు, కోపాన్ని మొత్తం వంటింట్లో ఆ ఘాట్ అంతా కూడా ఈ సెట్లోకి తీసుకొచ్చి పెట్టి, ఆ ఘాటుని మొగుడు మీద తోసేయడం కూడా చాలా బాగుంది. ఒక్కడు మాత్రం అర్థం చేసుకోండి, ఆడంత కోపంగా ఉన్నాడంటే ఇంట్లో వాళ్ళందరిలో ఏదో తేడా ఉంది, అదేంటో కనిపెట్టండి. యశస్విని, సూపర్ పర్ఫార్మెన్స్, ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్.